ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 11వ వచనం తీసి చదువుదామా? ఓబోతులో నుండు వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమండలి ఇయ్యో ఆబారిమునొద్ద దిగిరి. ప్రభునందుపులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇజ్రాయేలులు ప్రయాణం చేస్తున్నారు, అరణ్యంలో ఉన్నారు. అక్కడ దేవుని దాసులకి చెప్పినట్లుగా వాళ్ళు ఇత్తడి సర్పాన్ని విశ్వాసంతో చూసినప్పుడు, వాళ్ళు నిదానించి చూసినప్పుడు చాలామంది బతికారు. ఆ బ్రతికినటువంటి వారు ఆ ప్రయాణంలో భాగంగా ఓబోతులో కాలుపెట్టారు. ఓబోత్ అన్న ఏరియాలో అక్కడ కాలుపెట్టి సూర్యోదయం ఎటుందో అటువైపు సాగిపోతున్నారు పిల్లలు. ఓబోతు అంటే అర్థము తిత్తులు, నీళ్లతో నింపబడినటువంటి తిత్తులు అనే అర్థం వస్తుంది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నీళ్లతో నింపబడుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ విశ్వాసంతో సూర్యోదయం వైపు సాగిపోయారు. నేనేమంటున్నానంటే, నీళ్లతో నింపబడుట ఆత్మీయంగా అర్థం చేసుకుంటే వాక్యముతో నింపబడుట. వాక్యం అంటే అర్థం దేవుడితో. ఎప్పుడైతే మనం దేవునితో నింపబడ్డామో మనం ఎటు ప్రయాణం చేస్తాం తెలుసా? నీతి సూర్యోదయం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. లేదు, అంతవరకు వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు? అవిశ్వాసం చేత సూర్యాస్తమయం వైపు, నీడ వైపు ప్రయాణం చేశారు. నీడలోనే జీవించారు, వెలుగులోకి రాలేకపోయారు. వాక్యమనేటువంటి దేవునితో మనం నింపబడితే, మనం ఆయనే మన ఫిల్లింగ్ స్టేషన్ అయినట్లయితే మనం సూర్యోదయం వైపు, నీతి సూర్యుని వైపు మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అవిశ్వాసంతో కాదు పిల్లరా. ఈరోజు మన ప్రయాణం ఎటువైపు ఉందో గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. క్రీస్తుని కలిగి ఐక్యతతో ఉన్నంత వరకు కూడా మన హృదయాల్లో దేవుని నింపుకుంటాం. ఆయనతో నింపుకున్నామంటే ఆయన వైపే ప్రయాణం చేస్తుంటాం. మన జీవితాలు సూర్యాస్తమయం వైపు ఉండకూడదు కాదండి. నీడలోకి నీడబారిపోయి మోడిబారిపోయి జీవితాలు కాదంటున్నాడు దేవుడి విషయమే. మన జీవితాల్లో ప్రభు నింపుకుని ముందుకు సాగిపోతే మనం ఎంతగానో నీతి సూర్యుని కిరణాల్లో, ఆయన ఆశీర్వాదాల్లో ఆధ్యాత్మికంగా విరాజిల్లుతూ వర్ధిల్లుతూ ఉంటాం, వికసిస్తాము, ఫలిస్తాం. అంతేకాదు, సంతోషకరమైన జీవితం జీవిస్తాం. చాలామంది భక్తులు జీవించారు కదా, దేవుని నింపుకుని, ఆయన వాక్యాన్ని నింపుకుని ప్రయాణం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా జీవితంలో దేవుని చేత నింపబడినటువంటి ప్రాంతం ఏది అంటే కెరీతు వాగు. అక్కడ ఖచ్చితంగా దేవుని నింపుకున్నాడు. అవును, సమరీ స్త్రీ దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన ప్లేస్ ఏది అంటే యాకోబు బావి దగ్గర నింపబడింది, దేవుని చేత నింపబడింది. మరి యాకోబు దేవుని చేత నింపబడిన ప్రాంతం ఏది? ఎబ్బోకు రేవు. జక్కయ్య దేవుని చేత నింపబడిన ప్రాంతం, వాక్యం చేత నింపబడిన ప్రాంతం అతని ఇల్లు. సిలువలో దొంగ దేవుని యొక్క సమృద్ధి చేత నింపబడిన ప్రాంతం కల్వరిగిరి. ఆ సిలువ దగ్గరే ప్రతి పాపి కూడా తన జీవితాల్లో దేవుని చేత నింపబడుతున్న సమృద్ధి అయినటువంటి గిడ్డంగి లేదా ఖజానా ఏమిటి అంటే మన యొక్క జీవితాలు కల్వరి గిరి దగ్గర సిలువ పాదాలు, యేసు పాదాల దగ్గర పడిపోవడమే. వాక్యం చేత నింపబడినప్పుడే, ఆ నీళ్ల చేత తిత్తులు నింపుకున్నప్పుడే ఇశ్రాయేలు సూర్యోదయం వైపు ప్రయాణం చేయగలిగారు. లేదంటే సూర్యాస్తమయం వైపే, నీడవైపే. ఏమా జీవితాలు మన జీవితాలు? మనం దేవుని వాక్యం చేత నింపబడుతూ ఉన్నామా? మన ప్రయాణం చెప్పేస్తుందండి ఎటు వెళ్తున్నామో. మన యాక్టివిటీస్ చెప్పేస్తాయండి ఎలా ఉన్నామో. కొంతమంది అంటారు, చూడు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చెప్పేయచ్చురా, నువ్వు ఎలాగున్నావో. హ్యాపీగా ఉన్నానని చెప్తే ఎట్లా? వెళ్ళరా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం నేర్చుకోవాలి. మన జీవితాలు సిలువ దగ్గరికి రావాలి. సిలువలో ప్రభువు చేసినటువంటి దివ్యమైన త్యాగాన్ని మననం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆయన శ్రమల్లో మనం పాలివారం కావాలి. అదే ఆయన కోరుకుంటుండమాట. మన జీవితాల్లో ఆయన ఏ పిలిపిచ్చాడో ఆ పిలుపు కొరకు మనం జీవించాలి. నీతి సూర్యుడైన పునరుద్ధానోదయం వైపు మనం సాగాలి పిల్లలు. ఎందుకంటే సిలువ అనేటువంటి ఆ ఓబోతు మన కోసం ఎదురు చూస్తూ ఉంది. మనం ఎప్పుడు కూడా అనుక్షణం కూడా నింపబడతాలి. ఆ సిలువ తప్ప మన జీవితాలు విలువలేదు. అక్కడే మన కంప్లీట్గా మన హృదయాలు నింపుకుందాం. దేవుని వాక్యం వైపు ప్రయాణం చేద్దాం. ఆయనతో కంప్లీట్గా నింపబడినప్పుడు మన లైఫ్ స్టైల్, మన యాటిట్యూడ్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆ విధముగా నన్ను నింపుము తండ్రి, నీ వాక్యం చేత నన్ను నింపుము ప్రభు అని ఈ క్షణమే తీర్మానించుకుందుము గాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజర్స్, లెట్ us pray. I will pray for you. దయగలిగిన తండ్రి, వందనములు. నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. నువ్వు నాలో ఉంటే, నాతో ఉంటే నాకు కొదువే లేదు.
అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆనందమే ప్రభు తండ్రి. ఎందరైతే నీ చేత వాళ్ళ హృదయాలు నింపుకోవాలని తీర్మానించుకున్నారు, వారి ద్వారా మీరు అద్భుతములు జరిగించమని నీతి సూర్యుడా నిన్ను స్తుతిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.